కష్టం పోయింది. మేము ఎలా బతుకుతామో ఏటో. అర్ధరాత్రి వేళ ఏనుగుల గుంపు బీభత్సం చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగిరేగు వలస గ్రామంలో రైతులు నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలపైన దాడి చేసి పూర్తిగా నాశనం చేశాయి. పొలంలో నిల్వ ఉంచిన 75 ధాన్యం బస్తాలను ఏనుగుల గుంపు నాశనం చేసింది. మేము ధాన్యం పండించాము, 80 బస్తాలు పైగా పండించాము. అయితే వాటిని రాత్రి ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తాయి. ఇది అనుకునే మేము రైతులము కష్టపడి అలాగా వీటిని సమకూర్చాము. అయితే ఏమైందంటే రాత్రి వచ్చి నష్టాలు మొత్తం తినేసాయి. మాకు ఇదే పండుగకి అన్నిటికీ మంచైన చెడ్డైన కుటుంబ సభ్యులందరికీ వీటి మీదే మేము ఇదే సంవత్సరం అంతా ఆధారపడి ఉన్నాము. మరి దీనికి మీరు ఏ విధంగా ప్రభుత్వం మాకు గుర్తింపుగా తీసుకొస్తారో మాకేటి అర్థం అవ్వట్లేదు. నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. ఇక్కడ ఈ ధాన్యం మీ పరిస్థితి చూసి ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేది మేము కోరుకుంటాం. మొత్తం 100 బస్తాలు సార్. 100 బస్తాలకి ఏ బస్తాలు కూడా లేవు, మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. మేము ఏటి చెప్పాలనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. రాత్రి వచ్చి ఏనుగులు ధ్వంసం చేస్తాయి. ఊర్లోకి చొచ్చుకు వచ్చిన ఏనుగుల గుంపు ధాన్యం బస్తాలను తొక్కుతూ చెల్లాచెదురుగా పడేశాయని రైతులు తెలిపారు. రైస్ మిల్లుకు పంపడానికి ధాన్యాన్ని సిద్ధంగా ఉంచామని, ఈలోపే ఏనుగులు వచ్చి నాశనం చేశాయని తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. రాత్రి ఏనుగులు సడన్ గా వచ్చాయి. మావి అందులో 70 బ్యాగులు ధాన్యం ఉన్నాయి. సడన్ గా అవి తినేసాయి. ఇప్పుడు మేము ఏటి చేయడం మాకు అర్థం కావట్లేదు. పంట నష్టపరిహారం ప్రభుత్వం కల్పించాలని మేము ఆశిస్తున్నాం. ఈ పండుగ ముందు మాకు ఇవే అనుకుని నమ్ముకొని ఉన్నాము. మరి దీనికి ఆధారంగా ఏ విధంగా మీరు చేస్తారో మాకేటి అర్థం అవ్వట్లేదు. అది మా వినపం. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక్క రాత్రిలోనే పోయిందని బాధిత రైతు లోకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏనుగులు గ్రామాల్లోకి రావడంతో ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.